తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ప్రసార మాధ్యమాల్లో ట్రావెల్ బస్సు ప్రమాదాల మరణ మృదంగం సుప్రభాతం వినపడుతూనే ఉంది. తాజాగా నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద టూరిస్టు ట్రావెల్ బస్సు బోల్తాపడి 20 మంది గాయపడ్డారు. వారిలో 6 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన 51 మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తమిళనాడు వేళాంగి పట్టణంలో చర్చికి వెళుతుండగా తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో జాతీయ రహదారిపై చింతారెడ్డిపాలెం వద్ద సింహపురి హాస్పిటల్ జంక్షన్లో రోడ్డు మధ్య ఉన్న ఫెన్సింగ్ను ఢీకొని 2 పల్టీలు కొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన వారికి సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏపీ 26 EC 9610 నెంబర్తో ప్రైవేట్ ట్రావెల్ బస్ రిజిస్టర్ అయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.